హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కుకీస్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు వచ్చేసరికి ఫేమస్ ఒక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. కన్నయ్య, నేను, అలాగే అమ్మ కూడా. సో అమ్మ అయితే పాలు పొంగించుకుంటాను అయితే మొక్కుకున్నారనమాట. మద్దాంజనేయ స్వామి టెంపుల్ అనమాట. అలాగే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందండి వెళ్ళే దారిలో కోయిలగూడెంలో. సో అదేంటో కూడా చెప్తాను. సో అలాగే మద్దాంజనేయ స్వామి టెంపుల్ గురించి కూడా కొన్ని విషయాలు, నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్తాను ఈ వీడియోలో అయితే. అండ్ అలాగే కోయిలగూడెంలో జరిగిన ఇన్సిడెంట్ అన్నీ కూడా చూసేద్దరు. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి. సో ఇంకా నేను అలాగే అమ్మ అందరం రెడీ అయిపోయి ఇంకా గేట్కి తాళం వేసి అయితే ఇంకా అమ్మ గేట్కి తాళం వేస్తుంది. కన్నయ్యని అయితే ఎత్తుకుంటున్నాం అన్నమాట. సో కన్నయ్యకి కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందుకే డల్గా ఉన్నాడు, చూసారు కదా. ఇంకొంచెం రికవర్ అయ్యారు కదా అని అయితే ఈరోజు వెళ్తున్నాం అనమాట. సో మద్దాంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి. ఇంకా నేను రెడీ అయిపోయాం కదా, ఇంకా స్కూటీ ఇంకా సెంటర్లో పెట్టేసి ఇంకా బస్కి అయితే వెళ్తున్నాం అనమాట. బస్ ఏం బస్ అనుకుంటున్నారా? ఫ్రీ బస్ అండి. స్త్రీలకి ఫ్రీ బస్ కదా, ఫస్ట్ టైం ఫ్రీ బస్కి కూడా వెళ్తున్నాం అనమాట. సో చూసారు కదా ఎంత జరిగిందో. ఇదేనమాట మా ఊరు మెయిన్ సెంటర్. ఇంకా కన్నయ్య చూడండి బస్ని ఎలా తన్ని బయటికి వచ్చిన్నాడో. ఫస్ట్ టైం అనమాట మేము కన్నయ్యతో బస్ జర్నీ చేయడం, ఫస్ట్ టైం అనమాట. ఇంకా చూసారు కదా అక్కడ కోయిలగూడెం అనమాట. ఇది కోయిలగూడెం బస్ స్టాండ్ దగ్గర టవర్ కనిపిస్తుంది కదా, టవర్ ఎక్కాడంట ఒక అబ్బాయి, పైకి ఎక్కేసాడంట. సో అది ఎందుకు ఎక్కాడో ఏంటో అవన్నీ మాకు తెలీదు. ఎక్కాడు, అక్కడ జనం, పోలీసులు ఇవందరూ ఉన్నారనమాట. సో ఎందుకు ఎక్కాడో మరి. ఆ రోజు కోయిలగూడెంలో జరిగిన ఇన్సిడెంట్ ఎవరికైనా జరిగితే కామెంట్ చేయండి. ఇంకో విషయం, కోయిలగూడెం దగ్గర నా ఇంటర్ కంప్లీట్ చేశాను అనమాట. సో కోయిలగూడెం విఎస్ఎన్ కాలేజ్ ఉంటుంది కదా, సో అక్కడే నా ఇంటర్ కంప్లీట్ చేసా. ఇంకా నెక్స్ట్ జేఆర్జీ అయితే వచ్చేసామన్నమాట, గంగానమ్మ గుడి. సో కోయిలగూడెంలో ఇంటర్ కంప్లీట్ చేసా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన జేఆర్జీలో నా బీఎస్సీ డిగ్రీ అయితే కంప్లీట్ చేసా అనమాట, త్రివేణి కాలేజ్. సో త్రివేణి కాలేజ్లో అయితే డిగ్రీ అయితే కంప్లీట్ చేసాము. సో బాగా 3 ఇయర్స్ కదా, 3 ఇయర్స్ జేఆర్జీ మాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది, 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా, మధ్యలో వచ్చామనుకోండి. ఇప్పుడు కన్నయ్యతో పాటు రావడం ఫస్ట్ టైం కదా, అందులో ఫస్ట్ టైం కన్నయ్య బస్ జర్నీ చేస్తున్నాడు ఫ్రీ బస్కి. ఇక్కడ వీడియో తీస్తుంటే ఫోన్ కావాలంటున్నాడు, చూసారా. ఇంకా ఇక్కడ దిగేసిన తర్వాత మళ్ళీ మద్దాంజనేయ స్వామికి బస్సు ఎక్కి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ నుంచి దగ్గర అనమాట, ఫ్రీ బస్. అదే ఏదోలా ఉందన్నమాట. అసలు ఏదో బస్ ఎక్కి బస్ దిగేయడం వల్ల భలే సరదాగా ఉంది. ఇంకా వచ్చేసామన్నమాట. మెయిన్ రోడ్డు మీద దింపేస్తారు కదా బస్సు. ఇంకా ఎంట్రన్స్లో దిగేసి ఇంకా కొంచెం దూరం లెక్క అయితే లోపలికి టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి కదా. సో చుట్టూ గ్రీనరీ భలే అనిపించింది. సో నేను ఫ్రెండ్స్తో పాటు ఎక్కువ టైమ్స్ వచ్చామన్నమాట మద్దాంజనేయ స్వామి టెంపుల్కి అయితే. సో డిగ్రీ చదువుకునేటప్పుడు ఇక్కడే కదా డిగ్రీ చదువుకోవడం. ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరం మీట్ అవ్వడానికి ఇక్కడ టెంపుల్ దగ్గరకు రావడం, రెస్టారెంట్కి వెళ్ళడం, అలా భలే అనిపించేవి ఆ రోజులు. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ తీసుకోవడానికైనా వస్తే కొబ్బరికాయ రేట్ చూసేసరికి చాలా అంటే చాలా ఉందండి. ఒక్కొక్క 50 రూపీస్ అంట. ఇంటి దగ్గర ఒక 10 రూపీస్. ఇంటి దగ్గర ఫ్రీగానే ఉంటాయి అనుకోండి పల్లెటూరులో. అక్కడ చూస్తే రేట్లు అలా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ బయట కాలు కడిగేసుకుని ఇంకా ఒకసారి బయట మొత్తం కూడా చూసి కన్నయ్యకి అంతా కూడా చూపించి, కన్నయ్య ఫస్ట్ టైం కదా మద్దాంజనేయ స్వామి టెంపుల్కి రావడం, ఇంకా అన్నీ కూడా చూస్తున్నాడు అనమాట. ఇంకా అటు సైడ్ అన్న సందర్భన ఉంటుంది కదా, అటు సైడ్ ఉందన్నమాట. ఇంకా అది లాస్ట్లో భోజనం చేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఇంక ఇదేనమాట మెయిన్. మేము మార్నింగే వచ్చేసామండి టెంపుల్కి అయితే. ఇంక ఇలాగే రష్గా ఉంటుందని అయితే మార్నింగే వచ్చేసాము. అందులో మండే అనమాట, సోమవారం అంతగా ఉండరు కదా, అయినా ఉన్నారు. మేము మండే ఫాస్ట్గా త్వరగానే వచ్చేసాం మార్నింగ్. ఇంకా మేము వచ్చేసరికి జనాలు ఎవ్వరు లేరనమాట, ఇంకా కొంచెం ఖాళీగానే ఉంది. ఇంకా ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంకా ఫస్ట్ అయితే పాలు పొంగించుకోవడానికి టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. సో పాలు పొంగించుకోవడానికి టికెట్ వచ్చేసరికి 50 రూపీస్ అనమాట. సో చూసారు కదా. సో గుడి వచ్చేసరికి చాలా ఫేమస్ టెంపుల్. గుడి గురించి చెప్తాను. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ఎంట్రన్స్లోనే ఒకటి ఉంది, కానీ అది ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట, మార్నింగే కదా. ఇంకా పాలు పొంగించడం అయితే అటు సైడ్ అనమాట. ఇంకా లోపల చూసారు కదా, ఇంకా గుడి డోర్స్ కూడా ఓపెన్ చేయలేదన్నమాట. ఇంక ఇక్కడే తీసుకుని మేము టికెట్ తీసుకునే లోపల టెంపుల్ అయితే ఓపెన్ చేశారనమాట. దర్శనం కూడా చేసుకుంటున్నారు స్టార్టింగ్ వచ్చిన వాళ్ళైతే. ఇంకా చెప్పాను కదా, పక్కనే వెంకన్న బాబు స్వామి గుడి ఉంటుంది కదా, అటు పక్క
పాలు పొంగించుకునే ప్లేస్ అనమాట. సో ఇవన్నీ కూడా నక్షత్రాన్ని బట్టి చెట్లు ఉంటాయి కదండి. సో మన నక్షత్రాన్ని బట్టి ఎన్ని ప్రదర్శనలు చేయాలి అండ్ మన గురించి అలా ఉంటుందన్నమాట ఆ చెట్టు మీద. సో ఆ చెట్టు నక్షత్రం చూసుకొని అన్నిసార్లు ప్రదర్శనలు కూడా చేసామన్నమాట, నేను అలాగే కన్నయ్య అమ్మ కూడా. ఇంకా గుడి పక్కనే ఇక్కడ ప్రసాదం చేసే ప్లేస్ కూడా ఇక్కడే అనమాట. ఈ ప్రసాదం ప్లేస్ చూడగానే ఒకటి గుర్తొచ్చింది. సో చెప్పాను కదా ఫ్రెండ్స్తో పాటు వచ్చేదాన్ని అని. సో వచ్చినప్పుడు మేము కూడా అలా కూర్చుని అయితే చేసామన్నమాట. కొంతసేపు అయితే హెల్ప్ చేసాము. నాకు ఇక్కడికి రాగానే ఈ ప్రసాదం ప్లేస్ చూడగానే గుర్తొచ్చేసింది అనమాట. సో అప్పుడు ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ప్రసాదం మనం కూడా చుట్టాం కదా అని అయితే గుర్తొచ్చింది. సో ఇదేనండి ఫైనల్గా పాలు పొంగించే ప్లేస్ అనమాట. సో చాలా పొయ్యిలు ఉన్నాయి, బట్ ఒక విషయం, ఏ పొయ్యి పని చేయట్లేదు, ఒక్క పొయ్యి పని చేస్తుంది, ఒక్క స్టవ్ పని చేస్తుంది అనమాట. స్టార్టింగ్ ఉంది కదా అదొక్కటే పని చేస్తుంది. చూసారు కదా పాలు పొంగించడానికి 50 రూపీస్. ఈ లోపల ఇంకా కన్నయ్యని ఆడించడానికి కోసమని కన్నయ్యని అక్కడ పడుకేస్తే ఇంకా అమ్మ అయితే పాలు పొంగించడం అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. సో కన్నయ్య అయితే బస్ జర్నీ చేశాక హ్యాపీగా ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. హుషారు వచ్చేసింది ఫ్రీ బస్ మీద వచ్చేసా అని. ఫ్రీ బస్ అయితే భలే అనిపించింది, అసలు ఏమీ లేనట్టుగా ఏదో మన ఓన్ వెహికల్ మీద వెళ్ళొచ్చినట్టుగా ఉందన్నమాట. సో భలే అనిపించింది. అది ఓన్లీ స్త్రీలకి మాత్రమే కదా. ఇంకా అమ్మ అయితే తెచ్చిన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన గిన్నెకి అయితే పసుపు రాసి బొట్టు పెట్టేసి, అలాగే పొయ్యికి కూడా అక్కడున్న చిన్న స్టవ్కి కూడా పసుపు రాసి కుంకుమ పెట్టేశారనమాట. సో మేము అన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాము, పాలు, బెల్లం, బియ్యం అన్నీ కూడా. ఇంకా గిన్నెలో పాలైతే ఆవు పాలతో పొంగిస్తారు కదా. సో ఆవు పాలు లీటర్ అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాము. సో అవి పోసేసి ఇంకా స్టవ్ కూడా పువ్వులు పెట్టేసి స్టవ్ని దండం పెట్టుకుని సో పాలు పొంగించడానికి పాలను అయితే స్టవ్ మీద పెట్టేసామన్నమాట. సో ఇంటి దగ్గర నుంచే బియ్యం తీసుకొచ్చా అన్నాం కదా, ఇంటి దగ్గరే వాష్ చేసుకొని బియ్యం అయితే తీసుకొచ్చేసాము. సో అలాగే పాలు ఒక్కసారి 3 times అలా పొంగాలి కదా. 1 time పొంగిన తర్వాత ఇంకా బియ్యం అయితే అందులోకి వేసుకొని ఉడికించుకోవాలండి. సో పాల్లో బియ్యం ఉడికేంత వరకు కొంచెం టైం పడుతుంది కదా. సో 1 time పొంగిన తర్వాత అలా బయటకు వచ్చిన తర్వాత బియ్యం అయితే తెచ్చుకున్న బియ్యాన్ని అయితే అందులోకి వేసేసారనమాట. సో ఈ మద్దాంజనేయ స్వామి గురించి ఒక స్టోరీ అయితే ఉందన్నమాట. సో అదైతే చెప్తానండి. సో అసలు మద్దాంజనేయ స్వామి అని ఎందుకు పిలువబడింది, అసలు ఎలా విగ్రహం వచ్చింది అన్నది, మొత్తం ఎలా వెలిచారు మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తాను. ఆంజనేయ స్వామి కోసం ఒక భక్తుడైతే సో ఎన్నో ప్రదేశాలు తిరిగి ఎర్రకాల ఒడ్డుకైతే వచ్చి అక్కడ తపస్సు చేసుకున్నాడు అంట. సో చాలా ప్రదేశాల్లో తపస్సు చేసుకుంటూ ఒక ప్రదేశానికి వచ్చి ఎర్రకాలువ దగ్గర తపస్సు చేసుకునేవాడంట. సో నివాసం ఏర్పరచుకునేవాడు, అక్కడ ఉండి తపస్సు చేసుకునేలాగా ఒక నివాసం ఏర్పరచుకున్నాడంట. సో ప్రతినిత్యం ఎర్రకాలువలో స్నానం చేసి శ్రీ ఆంజనేయ స్వామి గురించి తపస్సు చేసి మహర్షి అయ్యాడు. మహర్షి అయిన తర్వాత అలా చేయగా ఒకరోజు కాలువలో స్నానం చేసి మహర్షి ఇంకా ఎర్రకాలువలో స్నానం చేసి తపస్సు చేసుకోవడానికి అని వస్తుంటే అడుగులు అన్నది తడబడ్డాయి అన్నమాట. సో అప్పుడు సడన్గా ఒకసారి ఎవరో పడిపోకుండా పట్టుకున్నట్టు అయితే అనిపించిందంట. అక్కడ చూస్తే ఒక కోతి ఉందన్నమాట. సో ఇంకా కోతి మాత్రం చెయ్యి పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చి ఒక పండు కూడా ఇచ్చిందంట ఆహారంగా. కానీ మహర్షి దాని గురించి ఏమీ పట్టించుకోలేదంట. ఇలా కొంతకాలం జరిగిందంట. ఇలాగే అడుగులు తడబడడం, తనకి కోతి మాత్రం సహాయం చేసేదంట, పట్టుకోవడం, ఒడ్డుకి తీసుకురావడం, ఆహారం ఇవ్వడం, కోతి అన్ని సహాయం చేసిందంట. కానీ దాన్ని ఏం పట్టించుకోలేదు. అలా కొన్ని రోజులు జరిగిపోయిన తర్వాత ఒక కోతి మీద దృష్టి పెట్టాడు మహర్షి, ఏంటి అని. అప్పుడు తెలిసింది ఆయనే ఆంజనేయ స్వామి అని. గుర్తించి, స్వామి ఈ పనులన్నీ నేను చేపించుకున్నానా, సాక్షాత్తు మీరేనా అని షాక్ అయ్యి బాధపడ్డాడంట. సో ఏంటి నాకు మీరు చేయడం ఏంటి అని అయితే అనుకున్నాడంట మహర్షి. సో ఇంత మూర్ఖున్నా, నా పనులు మీతో చేయించుకున్నానా అని చాలా బాధపడ్డాడంట ఆ భక్తుడు. ఇంకా నేను ఉండకూడదు, నేను చనిపోవాలి అని అనుకున్నాడంట. కానీ వెంటనే ఆ కోతి రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యి, ఇందులో నీ తప్పేమీ లేదు, నీ భక్తికి నచ్చి స్వయంగా నేనే నీకు సేవలు చేసుకున్నాను, కాబట్టి ఏమీ ఆలోచించకుండా ఏదైనా వరం ఉంటే కోరుకోమన్నాడంట. అప్పుడు మధ్యుడు, స్వామి నిన్ను విడిచి నేను ఉండలేను, నీతోనే ఉంటాను ఎప్పటికీ అని వరం కోరుకున్నాడంట. దీనికి హనుమంతుడు కూడా సరే అన్నారంట. అయితే నువ్వు మధ్య చెట్టుగా అవతరించు, నేను నీ సమీపంలో శిల్పరూపంలో వెలుస్తాను అని.
అప్పుడు భక్తులందరూ కూడా మద్ది ఆంజనేయ స్వామి అని ఆరాధిస్తారు అని అయితే స్వామివారు అన్నారంట. అంటే మద్ది చెట్టుగా ఆ భక్తుడు అవతరించి ఆ అవతారం చెట్లోనే త్వరల్లో ఈ ఆంజనేయ స్వామి అయితే వెలిచారనమాట. సో అందుకే స్వయంగా వెలిచిన ఆంజనేయ స్వామి శ్రీ మద్దాంజనేయ స్వామి అనిగా పిలువబడుతుందనమాట. సో ఈ ఆలయం వచ్చేసరికి జంగారెడ్డిగూడెంలో ఉందండి. సో అందరికీ తెలుసు హనుమంతుడు ఒక చెట్టు త్వరల్లో స్వయంగా వెలిచాడని, కానీ స్టోరీ తెలియకపోవచ్చు. అలాగే ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. 7 మంగళవారాలు చేసుకుంటే పెళ్లి కాని వాళ్ళకి మంచి భాగ్యస్వామి వచ్చి మంచిగా త్వరగా పెళ్ళి అవుతుంది. అలాగే శనివారాలు పూజించుకున్నా సరే శని మహాదశలో కలిగిన దుష్ట ఫలితాలు ఆగుతాయని కూడా నమ్ముతారనమాట. ఇంకా మేమైతే మండే వచ్చామండి పాలు పొంగించుకోవడానికి. అమ్మ అయితే పాలు పొంగించుకుంటారని చెప్పాను కదా. ఇదనమాట ఆంజనేయ స్వామి గురించి నాకు తెలిసిన కొంత విషయం. సో ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఇంకా అలా పాలు పొంగించేసుకున్న తర్వాత మేము రెడీ అయిపోయి ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంకేమీ లేదండి. నెక్స్ట్ ఇంకా దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా నెక్స్ట్ అన్న సందర్భం ఉంటుంది కదా. సో ఎవ్రీడే పెడతారనుకుంటా అండి, నాకు తెలీదు. శనివారం మంగళవారం పెడతారనుకున్నా, కానీ కాదు. ఇక్కడికి వచ్చాక తెలిసింది సోమవారం కూడా పెడుతున్నారు, ఎవ్రీడే పెడతారు అని. అంతగా ఐడియా లేదండి. నేను వచ్చాను, ఫ్రెండ్స్తో వచ్చానని గట్రా చెప్పాను కదా. సో మంగళవారం శనివారమే పెడతారనుకున్నా, సోమవారం కూడా అన్న సందర్భం అయితే పెట్టారనమాట. సో ఇంకా గుడి చుట్టూరు అయితే ఇంకో విషయం అండి. గుడి చుట్టూరు చాలామంది ఒక్కసారి 3 times అలా తిరుగుతారు కదా. అన్ని ప్రదక్షిణాలు చేస్తారు 3 సార్లు. కానీ శ్రీ ఆంజనేయ స్వామికి అయితే 5 సార్లు ప్రదక్షిణాలు చేయడం అయితే ఇష్టం అంట. సో మేము ఇంకా 5 సార్లు గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేసి ఇంకా దర్శనం చేసుకుని స్వామివారిని కూసేపు అక్కడే కూర్చొని ఇంకా ప్రసాదాలు తీసుకుని ఇంకా వెళ్ళామన్నమాట. సో ఈసారి ఎవరికైనా ఈ ఆలయం గురించి తెలియకపోతే సో వెళ్ళండి. సో మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుద్ది. సో 9 మంగళవారాలు చేస్తే ఇలా 7 మంగళవారాలు 108 సార్లు తిరగడం ఇవన్నీ చేస్తే మనం అనుకున్నది తప్పకుండా జరుగుతాయి అన్నమాట. సో అలా చేయాలని ఏం కాదు, జస్ట్ ఒకసారి ఆలయం దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నా మనం అనుకున్నది జరుగుద్దండి. ఈసారి ఎవరైనా తప్పకుండా శ్రీ మద్దాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళండి. సో వెళ్ళాలని అయితే కోరుకుంటున్నా. ఇంకా లాస్ట్లో మీకు దర్శనం అయితే అయిపోయింది. ఇంకా దర్శనం అయిన తర్వాత ఇంకా ఇక్కడ టోకెన్ ఇస్తున్నారనమాట భోజనం చేయడానికి. ఇక్కడ ఒక పెద్ద లైన్ ఉందన్నమాట, క్యూ అయితే ఉందన్నమాట. ఇంకా లైన్లో కొద్దిసేపు వరకు వెయిట్ చేసి ఇంకా టోకెన్స్ ఇచ్చారన్నమాట. నాకు అమ్మకి ఇచ్చారు, కన్నయ్యకి ఉండదు కదా. సో కన్నయ్య అప్పుడే తిన్నాడు కదా. ఇంకా మేమిద్దరం తీసుకుని ఇంకా ఇక్కడ భోజనం చేసేసి ఇంకా కూసేపు చెట్టు కింద అలా కూర్చొని కన్నయ్యకి డ్రెస్ చేంజ్ చేస్తామన్నమాట. అప్పటికే ఆ డ్రెస్ ఉడికొచ్చేస్తుంది. ఇంకా కన్నయ్యకి డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా కూసేపు చెట్టు కింద అలా కూర్చొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఫ్రీ బస్సే కదా, అలా రోడ్డు దాకా సరదాగా నడుచుకుంటూ వెళ్ళి ఇంకా ఆంజనేయ స్వామికి వెళ్ళొస్తా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటికి. ఇంకా మేము మార్నింగ్ వచ్చేసాం కదా, ఇంటికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 12 అలా అయ్యింది. ఇంకా అదండి ఈరోజు వ్లాగ్ అయితే. సో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.